సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో భోజనం చేసిన తర్వాత 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సాంబారన్నం తిన్న తర్వాత తమకు వాంతులు, పొట్టనొప్పి లాంటి లక్షణాలు కనిపించాయని బాధిత విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు హాస్టల్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో భోజనం చేసిన తర్వాత 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సాంబారన్నం తిన్న తర్వాత తమకు వాంతులు, పొట్టనొప్పి లాంటి లక్షణాలు కనిపించాయని బాధిత విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు హాస్టల్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ఝాన్సీ, గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూసుకున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉన్న కేజీవీబీ హాస్టల్లో నందు ఈ రోజు ఉదయం ఫుడ్ పాయిజన్ తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ, అయితే రాత్రి ఎప్పటిలాగానే సాంబార్ అన్నం దిగుతో కలిపి వాళ్ళు భోజనం చేశారని, ఉదయం నుండి విద్యార్థులకు కడుపు నొప్పి స్టార్ట్ అయిందంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే రాత్రి నుంచే కొంతమంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ ఇబ్బంది పడ్డారని, అయితే క్రమంగా కొంతమంది విద్యార్థులకు వాంతులు, తర్వాత విరోచనాలు మొదలయ్యాయని చెప్పడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయిపోయి వెంటనే హుటాహుటిన మొత్తం విద్యార్థులందరినీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి పరీక్షలు అయితే చేయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాటిలో కొంతమంది 20 మందికి మాత్రం తీవ్రమైన అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. మిగతా విద్యార్థులకి ప్రమాదకరమైన పరిస్థితి ఏం లేదంటూ తెలుసుకున్న పరిస్థితి. అయితే వెంటనే జిల్లాకు సంబంధించిన అధికారులు మొత్తం అక్కడికి చేరుకొని ప్రస్తుతం అక్కడ ఉన్న సహాయ చర్యలు అయితే చేపట్టారు. ఈ ఫుడ్ పాయిజన్ కారణాలు ఏమంటూ వాళ్ళ ఎంక్వైరీ అయితే మొదలు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ ఫుడ్ ను కూడా టెస్ట్ కి అయితే పంపించిన పరిస్థితి. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది, ఏమైనా సిబ్బంది లోపమా, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇదేమన్నా జరిగిందా అనే కోణంలో కూడా వాళ్ళ విచారణ జరిపే పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ, అయితే స్థానిక పెనుగొండలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతానికి 20 మంది విద్యార్థులకి అయితే చికిత్స నిమిత్తం అక్కడ వాళ్ళకు చికిత్స జరిపే పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఎటువంటి అపాయం జరిగే అవకాశం లేదని తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. స్థానిక జాయింట్ కలెక్టర్ మరియు డిఎంఎన్హెచ్ఓ దగ్గరుండి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ ప్రకాష్.